నా సినిమాని చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. కర్మయోగం సినిమాని 30 మంది నూతన నటీనటులతో తీయడం జరిగింది. ఈ సినిమాని మీరు చూసి కింద డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా నా సినిమాకి మీకు తోచినంత డబ్బులు ఇస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ కట్టజై. ఇప్పటి వరకు మీరు చూసిన ప్రేమ కథలో హీరో హీరోయిన్లు చూసుంటారు, కానీ మొదటిసారి హీరో హీరోయిన్ లేని ప్రేమ కథను మీకు నేను చూపిస్తాను. కొంతమంది ఈ భూమి మీద లేకపోయినా సరే మన చుట్టూ ఉన్నట్లు మనకెప్పుడు అనిపిస్తుంది. అది మనం ప్రేమించిన వారైతే. కొన్ని కథలు ఎప్పుడూ విచిత్రంగానే ఉంటాయి. ఇప్పుడు చెప్పబోతుంది నా కథ. నన్ను అందరూ ఆర్జీవి అంటారు. అరే చూడండి చూడండి, ఎవరో చామంతి పువ్వు బాబు. ఆర్జీవి అంట. రే బాబు, నేను మాట్లాడుతుంది నీతోనే. ఎక్కడ మీ ఇల్లు? నేను నీకు హెల్ప్ చేస్తా. ఆఫీస్కి వెళ్దాం రా. రా. లోపలికి రా. కూర్చో. కూర్చో కూర్చో. నువ్వేంటి? నీ పేరేంటి? ఇదంతా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికా నువ్వు చేస్తుంది? లేదు సార్, భరించలేని నొప్పి నన్ను రోడ్డు మీద నిలబెట్టింది సార్. అంటే నిజంగానే నిన్నెవరో రేప్ చేశారంటావు. ఇప్పుడు ఈ సమాజాన్ని మొత్తం నువ్వు చెప్పింది నమ్మమంటావు. ఈ సమాజంలో ఆపదలో ఉన్నాడంటే చాలా చులకను సార్. ఒక నోరు లేని పశువు కూడా ఆపదలో ఉంటే ఇంకో పశువును కాపాడిస్తారు. కానీ మనం ఆపదలో ఉంటే ఎవరు చూసినా నవ్వుతారు సార్, ఎగతాళి చేస్తారు. అంతేగా సార్ ఈ సమాజం అంటే. సాయం చేయండి సార్ ప్లీజ్. బావా, చెప్పు మావా. అర్జెంటుగా ఇంటికి రా. సరే వస్తున్నా. వెయిట్ చేస్తున్నా. మావా, బావా రా, కూర్చో. నీ పేరేంటి? ఆర్జీవి. తనతో ఒక 5 నిమిషాలు పర్సనల్గా మాట్లాడాలి. సరే. ఏం టెన్షన్ పడుకో.
తను చెప్పిందంతా నిజం. ఏంటి నిజం? తన్నెవరో రేప్ చేశారు, కానీ తన్నెవరూ నమ్మట్లేదు. కనీసం ఒక్కరైనా సరే అర్థం చేసుకుంటారని తను ఆశిస్తున్నాడు. ఏదో ఒక విషయం గురించి తను గట్టిగా పట్టుపట్టాడు. నువ్వు చెప్పింది నాకేం అర్థం కావట్లేదు. పద. సహజంగా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు సమాజంలో. దానికి కారణం ఏంటంటే మనందరికీ తెలిసి చేసేటువంటి తప్పు 10 సంవత్సరాలలోపు చిన్నపిల్లల్ని చిన్నపిల్లలుగా చూడకపోవడమే దానికి కారణం. కాదు సారీ, అదొక పెద్ద పాపం. మనం అబ్బాయి ఇలా ఉండాలి, అమ్మాయి ఇలా ఉండాలి అని చెప్పాల్సిన దాని బదులు అమ్మాయి ఇలా ఉండాలి అని మాత్రమే చెప్తున్నాం. అబ్బాయిల గురించి మనం అసలు ఆలోచించడమే లేదు. ఉదాహరణకి ఒక అమ్మాయి తనతో ఎప్పుడైనా ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించారే అనుకోండి, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్తుంది. వాళ్ళు అసలు ఎవరు చేశారు, ఏందిది అని కనుక్కోకుండానే వెంటనే వాళ్ళ మీద దాడి చేసేస్తారు. అమ్మాయిని తెలిస్తే చాలు అందరికీ సమాజం మీద విపరీతమైన గౌరవం వచ్చేస్తుంది, ఎక్కడలేని గౌరవం వచ్చేస్తుంది. అదే ఒక అబ్బాయికి తనకంటే ఎక్కువ వయసున్న అమ్మాయితో వేధింపులకు గనక గురైతే చెప్పగలుగుతున్నాడా? లేదు. ఎవరైనా సరే అలా గనక చెప్తే వాళ్ళని పిచ్చివాళ్ళలాగా లెక్కేస్తున్నాం, అలాగే నవ్వుకుంటున్నాం వాళ్ళ గురించి. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారనుకుందాం. ఆ అమ్మాయి గనక రిలేషన్షిప్ వద్దనుకుంటే అన్నీ మూసుకుని వెళ్ళిపోవడమే, వేరే ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. ఒకవేళ అలా కాదు అంటే గనక ఇంట్లో అందరి మీద కేసు పెడుతుంది, బెదిరిస్తుంది, అన్ని రకాలుగా ఏదైనా సరే చేసేస్తారు. స్త్రీల వేధింపు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటితో జైలుకి పంపించే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ మొగాడంటే అర్థం ఏంటంటే అన్నీ మూసుకుని ఏదైనా సైలెంట్గా వెళ్ళిపోవడమే. ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అదే చెప్తున్నా నేను. ఇలా చిన్న వయసు నుండే సమాజంలో జరిగేటువంటి వ్యవస్థ ఇలాంటి వ్యక్తులకి పనికి దోసలైపోతారు, లేదంటే తనకు జరిగిన విషయం మర్చిపోతారు. దాన్ని మర్చిపోవడం కోసం ఏదో ఒక అలవాటుకి బానిసైపోతారు, ఆందోళనకి గురవుతారు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు వాళ్ళకి. చెప్పినా అందరూ నవ్వుకుంటూ ఉంటారు, నిస్సహాయానికి గురైపోతూ ఉంటారు. ఈ సమాజం, రక్త సంబంధీకులు, బంధువులు, చివరికి అమ్మ నాన్న కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఎవరైనా తోడుంటే బాగుండు అని అనుకుంటారు. చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా సరే చాలా బాధకు గురవుతారు. ఒక్కరే ఉన్నారు అనేటువంటి భ్రమలో ఉండిపోతారు. ఇలాంటి సమయంలో వాళ్ళకి పగ, క్రోధం విపరీతంగా పెరిగిపోతుంది. వాళ్లే వీక్ పీపుల్. ఈ సమాజంలో ఆత్మహత్య చేసుకోవడానికని వెళ్ళి చేసుకోవడానికి ధైర్యం లేక ఆగిపోయిన వ్యక్తులు, ఇలాంటి వాళ్ళు ఆత్మహత్య అస్సలు చేసుకోరు. వీళ్ళే ఈ సమాజంలో స్ట్రాంగ్ క్రిమినల్స్గా తయారైపోతారు. ఈ స్ట్రాంగ్ క్రిమినల్స్ మనం పోతామనుకున్న పరిస్థితి వస్తే ఎదుటోళ్ళు పోతే మనకేంటి? వాళ్ళని రేప్ చేస్తే తప్పేంటి? దొంగతనం చేస్తే తప్పేంటి? మర్డర్ చేస్తే తప్పేంటి? ఇలాంటి తప్పుడు సమాజంలో తప్పున్నా కొడుకుల్లా బ్రతికితే తప్పేమీ లేదు. ఇప్పుడు ఈ సమయంలో ప్రమాదానికి దారితీసే హింసాత్మక సంబంధాలు ఏర్పరచుకుంటారు. చిన్న ఎగ్జాంపుల్, ఉదాహరణ కూడా చెప్తా. చదువుకునే టైంలో ఒక స్టూడెంట్ ఒక పోలీస్ కంటే ఒక రౌడీని చూసి హీరోలా ఫీల్ అవుతాడు. వాడిలాగే ఉండాలనుకుంటాడు. చుట్టుపక్కల కుర్రాళ్ళు ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేస్తే హీరో అయిపోతాడని ఫీల్ అవుతాడు. గుడికెళ్ళినా, మసీదుకెళ్ళినా, చర్చికెళ్ళి ప్రార్థన చేసుకునే వాళ్ళకంటే సిగరెట్టు, మందు, గంజాయి, పబ్కి వెళ్ళడానికి ఇష్టపడతారు. దేవుడి దగ్గరికి వెళ్ళి తప్పుడు పనులు చేయడం కంటే ప్రశాంతంగా మనసుకు నచ్చిన పని చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళు మన సమాజంలో తయారవుతున్నటువంటి క్రిమినల్స్. వాళ్ళెవరో కాదు, వ్యవస్థ మీద కోపం పెంచుకున్నటువంటి వ్యక్తులు.
కాపాడుకోలేకపోయాను. జై, నువ్వెవరో నాకు తెలీదు, కానీ నేను నీకు సహాయం చేస్తా. ఎవరో? సార్, దిస్ ఇస్ ప్రవీణ్. మీ పాప కేసు నేనే తీసుకున్నాను, మీతో మాట్లాడాలి. సరే, ఇంటికి రా, మాట్లాడదాం. సరే సార్, వస్తున్నా. నమస్తే సార్. కూర్చో. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి సార్. పర్లే, మనోడే, చెప్పు. ఇక్కడ బయటి వాళ్ళు ఎవరు లేరు, చెప్పు. మీ పాప కేసు పోస్ట్ మార్టం డీటెయిల్స్ వచ్చాయి. ఇవి సేమ్ టు సేమ్ ఇంకో కేసుకి లింక్ అయి ఉన్నాయి. ఇతని పేరు సంజు. ఎలా అయినా సరే కష్టపడి చాలా గొప్పవాడు అవ్వాలనుకుంటాడు, కానీ ఎప్పుడూ ఒంటరితనంతో పోటీ పడుతూనే ఉంటాడు. హలో సంజు, చెప్పిన పని చేసేసావా? అయ్యింది అంకుల్. బాలే అందంగా ఉన్నావు బాబు. థ్యాంక్ యూ ఆంటీ. హలో హీరో. థ్యాంక్ యూ. ఇక్కడ మాట్లాడే వాళ్ళందరూ పైకి మాట్లాడేవి నిజాలు కాదు. ఈ లోకమంతా అబద్ధమే. ఈ భూమి మీద నచ్చిన ఒకే ఒక్క ప్రదేశం నా కాలేజ్. అదేంటో ఎప్పటికీ మాకు అర్థం కాలేదు. చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా సరే మేమందరం ఒంటరిగా ఉండిపోయేవాళ్ళం. వాళ్ళ నవ్వులేవి మాకు వినిపించేవి కాదు. వీళ్ళే నా స్నేహితులు. ఈ భూమి మీద నేను నమ్మిన ఒకే ఒక్క నిజం, ఆ నిజం పేరే నా స్నేహితులు. నాకు ఆనందం అంటే చూపించింది వాళ్ళే. ఈ సమాజం ఎప్పుడూ నన్ను బాధ పెడుతూనే ఉంది. ఈ సమాజాన్ని నేను బాధ పెడితే తప్పేముంది? ఒక్క ఐదుగా పట్టించుకోడేంటి మనల్ని? రేయ్, మాస్టర్ వచ్చారా క్లాస్ రూమ్కి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిట్రా గుడ్ మార్నింగ్ కూడా అడుక్కునే స్థాయికి దిగజారా? వెరీ గుడ్ మార్నింగ్. అది ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. గుడ్ మార్నింగ్ పడకపోతే ఏదోలా ఉంటుంది. సరే, అరే ఎవరు అసైన్మెంట్స్ రాయలేదో వాళ్ళ చేతులు ఎత్తారు నాయన. అసైన్మెంట్స్ రాయని వాళ్ళు ఎవరు? అరే ఎవరు రాయలేదు, నాకు తెలుసు. ఒరే పరమానందం, పట్టవురా, లే పైకి లేవరా పడుద్దాయి. రేయ్, నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూస్తున్నారా పడుద్దాయి? స్టూడెంట్ లాగా ఉన్నావేంట్రా? కూర్చో.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కూర్చో పడుద్దాయి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవర్రా? సంజు రానాయనారా? బాబు సంజు సార్. అసైన్మెంట్ రాసావా నాయనా? రాశాను సార్. ఏది చూపించు. విద్యార్థి అంటే ఇలాగ ఉండాలి. సార్. అరే పడుతాయి, పైకిలే. రే నిన్ను పక్కన పైకిలే. రే మీరు కూడా లేండి, రండి బయటికి వెళ్ళండి. గాడిదల్లో పెరిగారు, ఒక్కడికి కూడా ఇన్ఫామ్ లేదు. All Indians are my sister, my brother-in-law. All Indians are my sister, my brother-in-law. All Indians. All Indians are my sister-in-law, my brother-in-law. All Indians are my sister-in-law, my brother-in-law. All Indians. English is wine. మా డబ్బులు కావాలి మా కొను. ఇదిగో తీసుకో నాన్న. మా అమ్మ బంగారం. చాలదమ్మా. బంగారం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేసీపీడీని. రత్నాలు చేరు 200 మంది ఫ్యాన్స్ ఇక్కడ. వద్దులే, కాలేజీలో ఉన్నా. హాయ్ గర్ల్స్. ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ మనకే పడతారు. దానికి కారణం మన అందమే. ఇదంతా మన తప్పేం కాదు. అంత అందం ఇచ్చిన ఆ దేవుడిదే తప్పు.
రేయ్ పైకిలే పగరా ఇన్షర్ట్ చేయి చేయరా. ఏ ఊరు నీది? ఏ పాలెం? పాలెం సార్. తెలుస్తుందిలో కూర్చో. రేపు అసైన్మెంట్ ఉంటుంది. ఎవరైతే రాయకపోతారో వాళ్ళకి దండుపాలెం 4 సినిమా చూపిస్తా. కలెక్టర్ కళ్యాణ్ నీకైతే డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కిస్తా. ఏంటమ్మా? ఇక్కడ అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది అనే చాలా సార్లు అనిపించింది సార్. మంచిగా చదువుకో, అర్థం కాకపోతే అడుగు, అంతేగాని పారిపోకు. ఒక్కసారి పారిపోవడం అలవాటైతే జీవితం మొత్తం పారిపోతూ ఉండాలి. అది ఇంకా కష్టం. మీలాంటి వాళ్ళు ఉన్నప్పుడే కాలేజీకి రావాలనిపిస్తుంది సార్. నాకు ఇంగ్లీష్ అర్థం కావట్లేదు సార్. ఒరే, ఏ ఊర్రా మీది? పాలెం సార్. మాది ఆ ఊరేరా. నేను తెలుగు మీడియం. ఇంగ్లీష్ నేర్చుకోలే? ఏదైనా ఈజీయే, ఏదైనా కష్టమే. బాగా చదువుకో. ఏదైనా అర్థం కాకపోతే నన్ను అడుగు. ఆ బటన్ పెట్టుకో. మచ్చా మీ వాడు ఎర్రా? ఆహా హాయ్ గాయ్స్. అమ్మో ఎవడు పట్టించుకోవట్లేదు. మచ్చా నీకు విషయం చెప్పాలి. నేను కూడా ఒకటి చెప్పాలరా. ఒకటి తర్వాత ఒకటి చెప్పండి రా. మచ్చా అమ్మాయి నీకు పడిపోయిందిరా. ఏ అమ్మాయిరా? ఆ సిల్క్ డ్రెస్ అమ్మాయిరా. సిల్క్ ఇచ్చేసే పడిపోయింది. సిల్కా? ఇలాంటివి చాలా ఉన్నాయి మన దగ్గర. దాబెట్టాం లోపల. ఆ పిల్ల అందరం చూసి నవ్విద్ది. రే జిలేబీ, మరి నాకు తెలుసులేరా. ఆ అమ్మాయి నన్ను కాకుండా నిన్నొక్కడనే చూస్ చేసుకుంది. అంటే నీలో ఏదో మ్యాజిక్ ఉంది. అయితే ఖచ్చితంగా చెప్పేస్తా. ఓయ్ సిల్క్, రత్నాలు చేరు ఎక్కడ? రే ఏంది నీ బాధ? ఈ కేసీబీడీ గారు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏ ఇంకోసారి కదిలించావు అనుకో. ప్రేమించమంటారు, ప్రేమిస్తేనే తిడతారు. మన కటౌట్ తెలుసా? మన ఫాలోయింగ్ తెలుసా? ఫ్యాన్స్ తెలుసా? మన చెరువు తెలుసా? 250 మంది ఫ్యాన్స్ ఇక్కడ. కేసీపీడీఏ. నీ కేసీపీడీ కొద్దన్నంరా బాబు. మన గ్యాంగ్ లీడర్ నువ్వేరా మామ. నీలాగా ఉంచుకున్న ముండ కూడా చూడదురా మామ. నిజమే మామా. నా కొడకల్లరా. మా రోడ్లో కొత్తగా దిగింది మామ ఒక ఫ్యామిలీ. అమ్మాయిలు ఎవరైనా దిగారా? డబ్బొచ్చే రూట్ ఏదైనా చెప్పండిరా అంటే అమ్మాయిలు ఆంటీలు అంటారేందిరా. ఈ భూమి మీద ఉండాలంటే మత్తుండాలి, మత్తుండాలంటే డబ్బుండాలి. కుర్రోళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళే లేనోళ్ళు కవ్వించే సొగ్గాళ్ళు. ఎలా అయినా డబ్బు సంపాదించాలంటే ఓ మంచి స్కెచ్ చేయాలి. తప్పు చేస్తే దొరకకూడదు. దొంగతనం, మర్డర్, సెటిల్మెంట్లు ఇలాంటివి చేస్తే ఎప్పుడైనా దొరికిపోతాం. ఈ సమాజంలో మోసం చేయని ఒకళ్ళు చూపించరా నా కొడక. మనసుంటే మార్గం ఉంటుంది బ్రో. గట్టిగా ఆలోచించాలే కానీ ఈ భూమి మీద దొరకంది ఏదీ లేదు. ఇక్కడ మనం ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరిని నాశనం చేయట్లేదు, తప్పు అసలుకే చేయట్లేదు. ఓన్లీ లవర్స్, ప్రేమ పక్షులు. ఈ భూమి మీద చాలామంది ఉంటారు. బయట సిటీలో అయితే రూమ్స్కి వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు, స్వర్గం చూసి వస్తారు. అదే మన విలేజ్లో అయితే అలా వెళ్తానికి భయపడతారు. కారణం ఏంది? ఇక్కడ చాలా చిన్న ప్రపంచం. ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు. రూమ్కి వెళ్ళే లోపల ఊరు మొత్తం తెలిసిపోద్ది. ఎందుకంటే ఇది మన ఊరు, చాలా చిన్న ప్రపంచం. ఎవరు ఎక్కడ ఏం చేసినా దొరికిపోతారు. అప్పుడు అందరు కలిసి అలాంటి వాళ్ళు ఎవరు లేని ప్రదేశానికి, నిర్మానుష్యం ఉండే ప్రదేశానికి వెళ్ళటానికి ఇష్టపడతారు. రేయ్, ఆ ప్లేస్లు మన ఊర్లో ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం కావాలి లిస్టు. ఇంకెక్కడ? బీచ్ తోపులే కదా. అరే అది అన్నా డబ్బులు ఇచ్చే నిదంట్రా. అలా వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా మాట్లాడటానికి అసలు వెళ్ళరు. వాళ్ళు వెళ్తున్నారంటే అర్థం ఒకటే, వాళ్ళు సరిగ్గా ఎంజాయ్ చేస్తున్న టైంలో మనం ఎలా ఎంటర్ అవుతాం. ఇంకేముంది, వాళ్ళ జుట్టు మన చేతిలో ఉన్నట్టు. అప్పుడు కొజ్జోనా కొడుకులు మనం ఏం చెబితే అది తింటారు. అప్పుడు మొబైల్ తీసి ఒక ఫోటో అలా కొడతాం. ఇప్పుడు మనం వేసినా సరే ఎవరికి చెప్పుకోలేరు. ఆ టైంలో సుఖంకి సుఖం, డబ్బుకి డబ్బు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేరు, ఇంట్లో చెప్పుకోలేరు, ఫ్రెండ్స్కి అసలే చెప్పుకోలేరు. ఇదంతా తప్పు కదరా. పెళ్లి చేసుకున్న అమ్మాయిలు అక్కడికి ఎందుకు వస్తారా? అక్కడికి వచ్చేది ఒంటికి పట్టిన దోల తీర్చుకోవటానికి. మనం ఆనందంగా ఉండడం కోసం తప్పు చేస్తే తప్పే కాదు. ఇలాంటి తప్పున్న నా కొడుకులు నేర్పిస్తే అసలు తప్పే కాదు. వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని మోసం చేస్తున్నారు, మనం వాళ్ళని మోసం చేస్తున్నాం అంతే. రేయ్, 10 దేశాల్లో గంజాయి లీగల్రా. అలాంటి ఏరియాల్లో మనకి 18 సంవత్సరాలు దాటితే చాలు, కొనుక్కొని తాగొచ్చు. కానీ మనకిక్కడ 25 ఏళ్ళు వచ్చినా కానీ దాక్కొని తాగాలి, దొంగతనంగా తాగాలి. అంటే ఈ భూమి మీద ఒక ప్లేస్లో తప్పైంది ఇంకో ప్లేస్లో రైట్ అవుతుంది. సంజు బాయ్.
పరువానికి వచ్చాం ఈ 60 ఏళ్ళు, ఇక యుద్ధం చేశాం ఈ కళ్ళలోన, కలలే లేవంట యా తననా, ఇక యుద్ధం చేశాం. అమ్మా అమ్మో, వీడు కాలేజీకి వెళ్తే వీడు చంపేస్తాడు రా బాబు. నేనైతే అస్సలు వెళ్ళను కాలేజీకి. తీసుకు వచ్చాం పరువాలకి వచ్చాం ఈ 60 ఏళ్ళు, ఇక యుద్ధం చేశాం. ఎవరి గురించి మాట్లాడుతున్నావురా నువ్వు? సంజు, ఇంటెలిజెంట్ క్రిమినల్స్, దాదాపు 100 మంది వరకు రేప్స్, ఒక చిన్న పాపను చంపేశారు సార్ సాడిస్ట్గా. ఇక్కడి నుంచి లేచి, లేదంటే నేనే నిన్ను చంపేస్తా. అవును సార్, వాళ్ళే చేశారు సార్. ఇది నేను చెప్పింది కాదు, పోస్ట్ మార్టం డీటెయిల్స్ చెప్తున్నాయి. రేయ్, ఇలాంటివి నేనే 100 సృష్టించాను రా. నాకే క్రిమినల్స్ గురించి చెప్తున్నావా? ఎవడి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నావురా? అర్జెంటుగా పైకి లేరా లుచ్చా. ఇక్కడ మాట్లాడుతున్న మీ కూతురు గురించే, అతి దారుణంగా చంపేసిన ప్రణయ గురించి. వాళ్ళు చచ్చి 15 సంవత్సరాలు అవుతుందిరా. దొరికిందిరా చికెన్ పకోడీ. ఈ చికెన్ పకోడీ తినేస్తా. ఇంత అందంగా ఉన్నావేంట్రా బాబు? 16 ఏళ్ల వయస్సు, పడి లేచే వయస్సు. ఇలా అయితే ప్రపంచంలో ఏ అమ్మాయికి అన్నయ్య అవ్వవు. ఇంత అందంగా ఉన్నావో ఎవర్రా నువ్వు? నాలా అలజడి రేపింది నీ చిరునవ్వు. నీ జుట్టు అంటే చాలా ఇష్టం నాకు. ఆ జుట్టును చూసే నేను పడిపోయా. అలా దువ్వెన పెట్టుకొని దువ్వుతావు చూడు, అబ్బా, ఆ దువ్వెనే నా మనసుని లాగేసింది. నీకేం భయం లేదా? అలా చెప్తున్నాను కానీ ప్యాక్ అయిపోతుంది లోపల. టెన్షన్ పడక బంగారు. ఇంత అందంగా ఉన్నావేంట్రా బాబు? చదువుకునేటప్పుడు కాలేజ్లో క్యూ కట్టుంటారే వరుసగా. అవును, చాలా మంది కట్టారు, లెక్కకినా లేదు. ఎవడో పాట పాడుతున్నాడే, ఎవడో పాట పాడుతున్నట్టుందా? హాయ్ ఫ్రెండ్స్. ఒక అంకులు ఒక ఆంటీ ఇక్కడ తప్పిపోయారు. చాలా మంచి వాళ్ళ ఉన్నారు. చూడండి, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇక్కడ వీళ్ళు చాలా మంచి వాళ్ళ ఉన్నారు. పడుకోవటానికి ప్లేస్ లేక పాపం బీచ్కి చెట్టు కింద దొరికిపోయారు. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. చెప్పండి అంకుల్. అరే నువ్వు తమ్ముడు, ప్లీజ్ రా, వదిలేయండి తమ్ముడు. నువ్వు లేదు వదిలేయండి ప్లీజ్ అన్నా. మీకేం కావాలంటే అది ఇస్తాను. మరి మాకు ఏది కావాలంటే అది ఇస్తావా? ప్లీజ్ తమ్ముడు, ప్లీజ్ మీ కాలు పట్టుకుంటా, వదిలేండి తమ్ముళ్ళు. అన్న ప్లీజ్ అన్న, దండం పెడతాను అన్న, వదిలేండి అన్న. అబ్బా, సబ్బు రుద్దుకుంటున్నావా తింటున్నావా? ఎంత అందంగా ఉన్నావింది నా బంగారం. అన్నా, వీళ్ళ కాలేజీకి ఫోన్ చేయి, ప్రిన్సిపల్ వచ్చి తీసుకెళ్ళిపోతాడు. వద్దన్నా ప్లీజ్ వద్దన్నా.
ఆ రోజు ప్రణయ కాదు సార్, ఇంకో 2 జీవితాలు ఆ నా కొడుకులతో బలైంది. అది ఎవరో కాదు, నేనే. అర్జెంటుగా ఆ కేస్ డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి. ఆ సంజు గాడికి లింక్ అయి ఉన్న కేస్ డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి. ఆ ముసలి సముద్రంలోనే ఉంది సార్. ఆ సముద్రంలో నుంచి బయటికి లాక్కోరండి, నేనేంటో చూపెడతా మీకు. వాడి దగ్గరికి వెళ్తే తిరిగి వస్తామన్న గ్యారంటీ కూడా లేదు. చాలా కష్టం పడుతూ పెట్టుకోవడం, కానీ నీకోసం ఆ సముద్రంలో ఉన్న ముసలిని బయటికి లాక్కొస్తా. వాణ్ణెవరూ కాపాడలేరు. ఇదంతా అవసరమా మావా? బావా, ఇదంతా నీ కోడల కోసం. తనని కాపాడుకోలేకపోయా బావా. తన ఫోటో చూసినప్పుడల్లా తను నాకు గుర్తొస్తుంది బావా. ఎంతో మందికి సహాయం చేసి నేను నా కూతుర్ని కాపాడుకోలేకపోయాను బావా. సార్ ఉంటాను సార్. రాయ్ రాయ్ వకీలు ఎంతకాలం అవుతుందరా మిమ్మల్ని చూసి? పని మీద వచ్చా పార్టీ. వీడిని ఎక్కడేం చూసావా? ఎవరా వీడు ఇంత ఆశయంగా ఉన్నాడు? ఛీ, వీడిని రేప్ చేసావంట అడుగుతున్నాడు. ఇదంతా అప్పుడబ్బా, ఇప్పుడు అబ్బాయిల జోలకు పోవట్లేదు.
ఎక్కడో చూసినట్టుందే. తను నా కూతుర్రా. ఎవరో రేప్ చేసి చంపారు. ప్రణయ, పాప గుర్తుందా? మర్చిపోయావా? అందుకే నిన్ను కలుద్దామని వచ్చాం. ఆ పాప మర్డర్, ఈ పాప మర్డర్ సేమ్ టు సేమ్. ఆ ఫోటో ఇచ్చిపోండి, కనుక్కుంటా. చర్మం తీసి చేపలకేద్దాం. ఆ నా కొడుకులేది. ఒకసారి ఇంటికి రా పాపి, మాట్లాడాలి. పరిస్థితులు అస్సలు బాగలేవు. కొత్త సిపి వచ్చాడు. నేను దొరికితే ఈ సముద్రం చూడకుండా చేస్తానన్నాడట. ఈ సముద్రాన్ని ముసలాన్ని వేరు చేయగలడా? టైం చూసుకొని వస్తావు వకీల్. నువ్వు పో, ఇక మీరు బయలుదేరండి. పరిస్థితులు అస్సలు బాగలేవు. సరే వెళ్ళొస్తా పాపి. జై, ముందెళ్ళి ఆ కేసు మీద కంప్లైంట్ ఇచ్చాయి. ఈ కేసు ఎలా అయినా సరే ఆ పాపారావు గారిని అక్కడే చంపేద్దాం. ఓకే సార్. హలో సార్, నమస్తే. చెప్పు సిపి. ఆ రోజు మర్డర్ తర్వాత ఈ ప్రపంచం ఇంకో కుటుంబాన్ని మర్చిపోయింది. ఒక కాలేజ్ కుర్రాడు కళ్యాణ్ ప్రణయ మర్డర్ని దగ్గర నుంచి చూశాడు. మన పోలీసుల సంగతి తెలిసిందే కదా. ఆ ప్రణయ రేప్ కేసుని కళ్యాణ్ రేప్ చేశాడని ఆ ప్రపంచాన్ని మొత్తం తెలిసేలా చేశారు. అది తెలిసిన వాళ్ళ అమ్మ నాన్న, పల్లెటూరు వాళ్ళు తన కొడుకు ఒక పాపని రేప్ చేశాడని వాళ్ళకి తెలిసింది. వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. ఆ రోజు కళ్యాణ్ వాళ్ళ అమ్మ నాన్నని కోల్పోయాడు. ఏమండి అరుణ గారండి? అరుణ గారు, అరుణ గారు, మీ అబ్బాయిని పోలీసులు పట్టుకున్నారు. వస్తున్నాను అక్కయ్య గారు, చెప్పండి. మీ అబ్బాయి చాలా మంచోడు అనుకున్నాము. సమాజం మమ్మల్ని క్షమించండి. మా కొడుకుని చాలా కష్టపడి మా నోరు కట్టుకొని మరి చదివిద్దామని ప్రయత్నించాం. దారి తప్పాడు, తప్పుదారి పట్టాడు. అమ్మా, దయచేసి గమనించండి. వాడు అలాంటి వ్యక్తి కాడు. ఒకవేళ అలా అయ్యుంటే కారణం మేమే. వాడు తెలిసి తెలియక చేసిన తప్పు కారణం మేమే. అందుకు మేమే శిక్ష విధించాలనుకుంటున్నాం. అది ఎవరికో కాదు, అది మాకే. దయచేసి మా పిల్లవాడిని వదిలేయమని ఈ సమాజాన్ని బతిమలాడుతున్నా. భయపడకు, నువ్వు అలాంటి వ్యక్తి కాదని నాకు తెలుసు. అమ్మ నాన్న
చనిపోయినా సరే ఎప్పుడు నీ పక్కనే ఉంటావు నాన్న. నాన్న జాగ్రత్తగా చదువుకోరన్నా. ఈ సమాజంతో యుద్ధం చేసే శక్తి లేదు మాకు. మా పిల్లోడిని వదిలేయాలని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నా. తర్వాత ఆ కుర్రాడు ఒంటరిగా మిగిలిపోయాడు. ఎలాంటి తప్పులు చేయని అతను వాళ్ళ అమ్మ నాన్నని కోల్పోయాడు. తర్వాత ఆ కుర్రాడు ఈ సమాజం మీద కోపం పెంచుకున్నాడు. వరుసగా హత్యలు చేయడం మొదలుపెట్టాడు. తన కుటుంబాన్ని కోల్పోయిన అతను ఒక సైకో కిల్లర్గా మారాడు. వాడే మనం వెతుకుతున్న క్రిమినల్. వాడే ఆ పెద్దన్న. సరే ఉంటా. వాడిని పిలవరా. అసలు నీకు అర్థమవుతుందా నువ్వేం మాట్లాడుతున్నావో? నేను ప్రశాంతంగా ఉండాలంటే ఎన్కౌంటర్ చేయాలి. పాపారావు గురించి గెలకద్దు. అది మృగం. అది తెలిసి కూడా దాంతో పెట్టుకుంటే ప్రాణాలు ఖచ్చితంగా పోతాయి. నా కోసం మీరు ఉండాలంటే ఉండొచ్చు, లేకపోతే నేను ఒంటరిగా పోరాడతా. ఒంటరితనం అలవాటైపోయింది ఈ జీవితానికి. రే, మేమందరం ఉన్నావురా నీకు. మాకు రక్త సంబంధం లేకపోవచ్చు. ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వకు. స్నేహం అంటే ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, బాధలో ఉన్నప్పుడు కూడా షేర్ చేసుకోవడమేరా. నాకు పిల్లలు లేకపోవచ్చు, కానీ నాకు ఆ బాధ ఎలా ఉంటుందో బాగా తెలుసు. వాడెవడో చాలా దూరం వచ్చేశాడు. వాడు పెద్దన్నను పట్టుకునేంత వరకు వదలడని అనిపిస్తుంది. పెద్దన్నను పట్టుకోవడం మీ ఎవ్వరి తరం కాదు. కానీ అందరికీ తెలియని పెద్దన్న ఎవరో చూడాలనుకుంటే అస్సలు మంచిది కాదు. పెద్దన్న జోలికి వెళ్ళకపోవడమే అందరికీ మంచిది. ఆ పెద్దన్న ఎవరో తెలియకపోతే కొంతకాలమైనా బతికుండేవాళ్ళు. చిన్న పాపలతో మనకెందుకురా సంజు? చిన్న పాపల గురించి నువ్వు నాకు చెబుతున్నావా? నమస్తే అన్న, పెద్దన్న. ఏ ఊర్రా బాబాయ్, నిది చీకేసిన తాటికాయలాగున్నావు.
బ్యాటింగ్ కావాలట్రా నీకు? రా ముసలి నా కొడక, దా నేను చేయిస్తా బ్యాటింగ్ నీకు. రా నేను చేయిస్తా బ్యాటింగ్, రా. నాకు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే, నేను ఒక మంచి వ్యక్తిని, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిని. కానీ ఈ సమాజంలో జాలి, దయ, కరుణ లేని ఈ మనుషులను చూస్తే నాకు మృగం అవ్వాలని అనిపించింది. విద్య లేనివాడు వింత పశువు అంటారు. అందుకే ఆ విద్యని నా శిష్యులకు నేర్పించాను. సంజు నా స్టూడెంట్, నేను వాడికి అన్నీ నేర్పించాను. ఈ భూమి మీద ప్రతి నా కొడుకు నన్ను ఇబ్బంది పెట్టిన నా కొడుకే. అన్నా, నా గురువు అయినా, నా అన్నైనా, నా దైవమైనా అన్నీ నువ్వే అన్నా. నీకోసమే అన్నా ఈ జీవితం. చెప్పు. సంజు నా తమ్ముడు, నా ప్రాణం రా నువ్వు. అన్నా, పాప మర్డర్ గురించి రోజు రోజు భయం పెరిగిపోతుంది. ఏం చేయాలో తెలియట్లేదు. తన మనస్సుని స్వాధీనపరుచుకున్న వాడికి తన మనసే బంధువు. మనస్సు జయించలేని వాడికి తన మనసే ఒక శత్రువులాగా మారుతుందని భగవద్గీతలో ఎప్పుడో రాసిపెట్టుంది. భయపడితే త్వరగా చచ్చిపోతావు. ఈ భూమి మీద విరుగుడు లేని రోగం ఒకటుంది, అదే భయం. ఈ సమాజం నన్నెప్పుడూ గాయపరుస్తూనే ఉంది. మనం భయపడితే చూసి ఆనందపడుతుంది ఈ సమాజం. ఆ పాపని రేప్ చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తారంటన్నా. నీ ప్రాణం పోవాలంటే ముందు ఈ పెద్దన్న ప్రాణం పోవాలి సంజు. ఎవరో నన్ను వెంటబడుతున్నట్టు, ఫాలో అవుతున్నట్టు భయంగా ఉందన్నా. ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? ఎలా భయపడాలి? నిన్ను చంపాలి అనే ఆలోచన వచ్చినప్పుడే వాళ్ళని చంపేస్తా, వాడెవ్వడైనా సరే. ఎన్ని తప్పులు చేసినా ఏ రోజు నాకేమనిపించలేదన్నా. తనను చంపేసిన దగ్గర నుంచి నేను చనిపోతాననే భయం నన్ను రోజు వెంటాడుతుంది.
ఎవడో కావాలని మనమందరం భయపడాలని ప్రయత్నిస్తున్నాడు. పెద్దన్న మళ్ళీ బయటికి రావాల్సిన టైం వచ్చేసింది. వాడికి కావాల్సింది మన ప్రాణమే అయితే వాడెప్పుడో తీసేసేవాడు. మనల్ని బయట ప్రపంచం చూడాలని వాడు చాలా ప్రయత్నం చేస్తున్నాడు. వాడు చాలా తెలివైనవాడు. అందుకే ప్రతి చోట పెద్దన్న పెద్దన్న అంటూ నా పేరు వాడి నన్ను పెద్ద సైకో కిల్లర్ని చేసేసాడు. ఆ క్రైమ్ పోలీసే ఇదంతా చేస్తున్నాడు అనిపిస్తుంది. చావు గురించి మాట్లాడినప్పుడు వాడి మొహంలో ఆనందం. ఇప్పుడు మనకున్న ఆప్షన్స్ రెండే. వాడెవడో ఎందుకో మనల్ని చంపాలనుకుంటున్నాడు. తెలుసుకొని వాడిని చంపాలి, లేదా వాడి చేతిలో మనం చావాలి. డౌట్ వస్తే వాడినైనా చంపేస్తా. సార్, నా బాధ అంతా ఇందులో రాశాను సార్. ప్లీజ్ సార్, సాయం చేయండి సార్. నా పేరు జై. అదే మా ఇల్లు. మాది చాలా చిన్న కుటుంబం. నేను, మా అమ్మ, మా నాన్న, మా చెల్లి. మా నాన్న ఒక ఆటో డ్రైవర్. ప్రణయ ప్రణయ ప్రణయ. తను నాట్యం చేస్తుంటే మా నాన్న ఈ లోకాన్నే మర్చిపోయేవారు. తనంటే మా నాన్నకి ఎంతో ఇష్టం. ప్రణయ, బంగారు తల్లి, ఎంత చక్కగా డాన్స్ చేసావు తల్లి. అవును మమ్మీ, నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆహా, అవునా తల్లి? అయితే నిన్ను పెద్ద డాన్సర్ చేస్తాను, సరేనా? థాంక్స్ మమ్మీ. అన్నయ్య. ఏంటి? ప్రణయ లేగమ్మా, స్కూల్ టైం అవుతుందేమ్మా. స్కూల్కి వెళ్ళాలి, లేచి రెడీ అవ్వు. ఈరోజు స్కూల్కి వెళ్ళాలని లేదు మమ్మీ. ఎందుకు నాన్న, ఏమైంది? తెలీదు. ప్లీజ్ మమ్మీ, పడుకుంటా. అలా అనకూడదు నాన్న, చదువుకోవడానికి వెళ్ళాలి కదా. లేమా. జై జై, లే నాన్న. జై. అరే ఏమైంది? అయ్యో, జ్వరం బాగా వచ్చినట్టుంది. జై జై, అరే జై లేగమ్మా. యాండి యాండి, ఒకసారి ఇటు రండి. ఎందుకే చెవు కోసిన మేకలా పద్దాగా అరుచుకుంటా ఉంటావు? ఏమైంది? అబ్బాయికి జ్వరం వచ్చినట్టుంది, ఒకసారి చూడండి. రే ఏమైందిరా? రే జై, రే కన్నా కలుదరు. ఏమైందిరా? చూడు డాడీ వైపు చూడు. ఏమే జ్వరం వచ్చినట్టుంది జైగాడికి. పడుకుంటాను నాన్న, ఈరోజు స్కూల్కి వెళ్ళను. సరే సరే పర్లేదులే కానీ పడుకో నాన్న. ఏం పెట్టావు వీడికి రాత్రి? జ్వరం బాగా వచ్చినట్టుంది. సరే నాన్న, నువ్వు లేచి బ్రష్ చేసుకో. త్వరగా ఏదైనా తినేసేసి నిన్ను హాస్పిటల్ తీసుకెళ్తానులే. లేవు నాన్న, లే నాన్న, వెళ్దాంరా. ప్రణయ నువ్వేంటి స్కూల్కి వెళ్ళవా? హాయ్ పాపా, మమ్మల్ని మర్చిపోయావా బంగారు? ఇదిగో పాప డాడీ. అవునా, సారీ అంకుల్. మీ డాడీ ఎగ్జిబిషన్కి వెళ్ళాడు, చెప్పలేదా? అవునా, నాకు చెప్పలేదు. సరే మేము తీసుకెళ్తాం, వస్తావా? అటే వెళ్తున్నాం. సరే అంకుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నీ బ్యాగ్ నేను మోస్తాను, ఇటు ఇవ్వమ్మా. ఏంటంకుల్ సముద్రం దగ్గరికి తెచ్చారు? ఇక్కడే ఎగ్జిబిషన్ పెట్టారమ్మా. సముద్రపు తోపుల్లోనే పెట్టారు. మా నాన్న ఎక్కడా?
ఇక్కడే ఎగ్జిబిషన్ పెట్టారు లోపల. అంకుల్ చెట్టులు చూస్తే నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ అంకుల్ ఇంటికి వెళ్ళిపోదాం. ఏయ్ గమ్ముగుండు. అంకుల్ నాకు చాలా భయం వేస్తుంది అంకుల్. కామ్గుండు. అయిపోయింది రే వాళ్ళు. ఎప్పుడు పెద్ద పిట్టలేనా, అప్పుడప్పుడు చిన్న పిట్టలు కూడా రుచి చూడు బాయ్. రేయ్ పిల్ల నా కొడకల్లారా, చిన్న పాపలతో మనకెందుకురా సంజు? చిన్న పాపల గురించి నువ్వు నాకు చెబుతున్నావా? నమస్తే అన్న, పెద్దన్న. పాప ఏంటి ఇంకా రాలేదు? ఆటో డ్రైవర్ కన్నా ఫోన్ చేస్తాను, ఒక నిమిషం. హలో హలో అన్నయ్య. రాజు, అమ్మాయిని వదిలిపెట్టావా స్కూల్ నుంచి ఇంటికి? ఇందాకే వదిలిపెట్టానన్నయ్య. అవునా? ఇంకా రాలేదయ్యా. అవునా? నాకు తెలీదన్నయ్య. అవునా? ఓకే, ఒకసారి పోయి కనుక్కో స్కూల్ దగ్గర కూడా వెళ్ళి. సరే అన్నయ్య, నాకు ఆటో బాడుకుంది, ఉంటాను. సరే సరే, నువ్వు ఒకసారి కనుక్కో. హలో, పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి సార్. సిఐ గారు రమ్మన్నారు, ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చేయాలండి. నువ్వు ఒక నిమిషం ఉండు. ఎందుకు సార్? మీ పాప బ్యాగ్ సముద్రం దగ్గర దొరికిందమ్మా. మీరు ఒకసారి తల్లిదండ్రులు స్టేషన్ దగ్గరకు రావాలి, కన్ఫర్మ్ చేసుకోవడానికి రావాలి. మా పాప పేరు ప్రణయ సార్. ఎవరికి తెలుసండి? స్టేషన్కి వచ్చేయాలండి. సార్ వస్తున్నాం సార్. ఉంటా. ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పాలి. హే, ఏమైంది నాన్న? ఏం లేదు నాన్న, పడుకో పడుకో. చెల్లెక్కడ? ఏం లేదు నాన్న, స్కూల్ నుంచి వస్తుంటే చెల్లికి దెబ్బ తగిలింది. అమ్మా ఏం కాదు, ఏం కాదు, మన ప్రణయ అయ్యి ఉండదు. ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడతావు? ఏడవకురా, ఏం కాదు. జరిగింది మన ప్రణయ మనకి ఇంకా లేదండి. మేమేం పాపం చేసాం తండ్రి, మాకు శిక్ష ఎందుకు? ఎందుకు ఇలా జరిగింది? ప్రణయ భగవంతుడా, నా ఒక్కగానొక్క పాపని ఎందుకు దూరం చేశా? నా కళ్ళ ముందే మా అమ్మ నాన్న మీరు చంపేశారు. ఆ క్షణం నేను అనాథనైపోయాను. పెద్దగా ఏడుస్తున్నాను. అప్పుడు నాకు వినపడిన ఒకే ఒక స్వరం, పెద్దన్న. దొరికినవే. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మీకు వస్తున్న కోపం, బాధ, ఆవేదన నాకు 15 సంవత్సరాల క్రితమే వచ్చాయి సార్. హలో డాడీ. నిన్నే డాడీ.
నన్ను ఎందుకు కాపాడలేదు డాడీ? చెప్పు డాడీ. డాడీ నాకు బతకాలని ఉంది డాడీ. ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ. డాడీ ఐ లవ్ యూ డాడీ. చూడాలనిపిస్తుంది. ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, 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 డాడీ. ఆ క్షణం నుండి మిమ్మల్ని వెతకడం మొదలుపెట్టాను. నేను పడిన శిక్ష మీరు అనుభవించాలనుకున్నాను. మా చెల్లిని రేప్ చేసి మీరు పొందిన రాక్షస ఆనందం మీ ఇంట్లో జరిగితే ఎలా ఉంటుందో మీకు చెప్పాలనుకున్నాను. మిమ్మల్ని మనస్ఫూర్తిగా చంపాలని కొన్ని సంవత్సరాలు ఎదురు చూశాను. ప్రణయాప్రయం కోసం నేను పిచ్చోడి అయిపోయాను సార్. తను ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళి 15 సంవత్సరాలైనా సరే తను ఇప్పటికీ నాతోనే ఉంది సార్, నా పక్కనే ఉంది. ప్రణయ, ఐ లవ్ యూ. మిమ్మల్ని అనుక్షణం వెంటపడింది నేనే సార్. మీ ప్రతి క్షణం మిమ్మల్ని దూరం నుంచి ఏం చేయలేకపోయాను. అందుకే మీకు చాలా దగ్గరగా వచ్చేసాను. మీరు పక్కన ఉన్నప్పుడే మిమ్మల్ని చంపాలనుకున్నాను సార్, కానీ ధైర్యం సరిపోలేదు. నా వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతుంటే నేను మాత్రం మిమ్మల్ని వెతకడానికే నా జీవితం మొత్తం గడిపాను సార్. మేబీ కొన్నిసార్లు మనం తప్పు చేయకపోయినా సరే శిక్ష అనుభవిస్తాం అనుకుంటా, కానీ నేను నడిచిన ప్రతి క్షణం నా ప్రణయ నాతోనే ఉంది సార్. మా అమ్మా నాన్న కూడా నాతోనే ఉన్నారు. నేనే ఈ ప్రపంచానికి దూరంగా ఉన్నాను. దానికి కారణం మీరే. బహుశా కొన్నిసార్లు మనం తప్పు చేయకపోయినా సరే శిక్ష అనుభవించడం ఇదే అనుకుంటా. రేయ్ 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 బామా ఎవరో కాదు సార్, అది నేనే. మిమ్మల్ని వెంబడించిన ఆ నీడని నేనే సార్. రేయ్ రేయ్ నా కొడక! సార్, మీరు రేప్ చేసింది ఒక చిన్నపిల్లని కాదు సార్. మీరు రేప్ చేసింది సమాజాన్ని. మీరు రేప్ చేసింది ఒక కుటుంబాన్ని. నన్ను రేప్ చేసింది ఎవరో కాదు సార్, మీరే. గ్యాస్ లీక్ అవుతుంది. చివరికి నా కళ్ళ నెరవేరింది. మా అమ్మ నాన్న నా చెల్లి ప్రణయాన్ని ఎలా చంపారో నేను వాళ్ళని అలానే చంపేశాను. బహుశా దీని పేరే కర్మ అనుకుంటా.
చేసిన పనికి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా పనిచేయడం, అందులో ధర్మం పాటించడమే కర్మయోగం. కృష్ణయ్య కథ చెబుతా వినవయ్య, మా ఊరి కథ చెబుతా వివరంగా వినవయ్య. కృష్ణయ్య కథ చెబుతా వినవయ్య, మా ఊరి కథ చెబుతా వివరంగా వినవయ్య. ఏమి లీలలు చేస్తావో కృష్ణయ్య, ఎవరికెరుక నీ మాయ కృష్ణయ్య. మంచి కర్మలు చేస్తే మంచంటావు, చెడు చేస్తే కర్మ నిన్నదలదంటావు. ఆహుతయ్యే మా జీవితాలు తెలిసేలోగా ఓ కృష్ణయ్య. యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి. మనిషంటే మృగమేనంట, అద్దే లేదాశలకి, ప్రేమంతా విషమేనంట, మోసాలే మనసంటే. మనిషంటే మృగమేనంట, అద్దే లేదాశలకి, ప్రేమంతా విషమేనంట, మోసాలే మనసంటే. పైసా అంటే పిచ్చి, లేకపోతే బ్రతుకేది, మరణం నీకు తప్పదంట, ఎదురెళ్తే నువ్వు దేవుడికే. వింత వింతల ఈ లోకంలో మంచి చెడు మధ్య జరిగే యుద్ధం, ముక్కు పచ్చలారని బ్రతుకులన్నీ కాలిపోతున్నాయి కృష్ణయ్య. యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి. దేవుణ్ణే నమ్మేస్తారు, పాపాలే చేస్తారు, నవ్విస్తూ నమ్మిస్తారు, ప్రాణాలే తీస్తారు. దేవుణ్ణే నమ్మేస్తారు, పాపాలే చేస్తారు, నవ్విస్తూ నమ్మిస్తారు, ప్రాణాలే తీస్తారు. నటనలో ఈ లోకం కూరుకుపోయింది కృష్ణయ్య, తిరగబడితే ఈ లోకం ప్రాణాలే తీస్తుంది కృష్ణయ్య. అయిన కింద పడిపోయి జీవితం ముక్కలయ్యిందయ్యా. నమ్మకానికి ఈ లోకంలో చోటే లేదు కృష్ణయ్య. యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి. కృష్ణయ్య కథ చెబుతా వినవయ్య, మా ఊరి కథ చెబుతా వివరంగా వినవయ్య. కృష్ణయ్య కథ చెబుతా వినవయ్య, మా ఊరి కథ చెబుతా వివరంగా వినవయ్య. ఏమి లీలలు చేస్తావో కృష్ణయ్య, ఎవరికెరుక నీ మాయ కృష్ణయ్య. మంచి కర్మలు చేస్తే మంచంటావు, చెడు చేస్తే కర్మ నిన్నదలదంటావు. ఆహుతయ్యే మా జీవితాలు తెలిసేలోగా ఓ కృష్ణయ్య. యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి.